హాయ్ హలో నమస్తే, నేను మీ గోపికృష్ణ. వెల్కమ్ టు టీజీనా. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఒక లక్ష్యం ఉండాలి. అసలు లక్ష్యం అంటే ఏంటి? ఎటువంటి లక్ష్యాలు పెట్టుకుంటే జీవితంలో విజయాలు సాధించగలం? లక్ష్యంతో ముందుకెళ్ళి జీవితాన్ని సంపూర్ణంగా ఎలా చేసుకోగలం? ఇప్పుడు మనతో పాటుగా మోటివేషనల్ స్పీకర్ శ్రీనివాస్ సార్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. అసలు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఎటువంటి లక్ష్యం ఉండాలి? లక్ష్యం అంటే ఏంటి సార్? లక్ష్యం ఒక ఎయిమ్, ఒక టార్గెట్. ఇప్పుడు ఒక విద్యార్థికి ఉన్నత శ్రేణిలో పాస్ కావాలనేటువంటి లక్ష్యం ఉంటుంది. ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ కి మంచి అకాడమిక్ స్కిల్స్ తోటి కమ్యూనికేషన్ స్కిల్స్ అవి ఒక లక్ష్యం ఉంటుంది. ఒక యాస్పిరెంట్, ఒక కాంపిటేటివ్, సివిల్స్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, అదొక లక్ష్యం సాధించాలి. ఈ లక్ష్య సాధనలో ఖచ్చితంగా మనిషి ఒక గురి. లక్ష్యం ఎలా అంటే మనం కొన్ని నేపథ్యాలు చదువుకుంటాం పాఠ్య పుస్తకాలు. ఈ పాండవులలో పాండవులకు పరీక్ష పెట్టినప్పుడు అర్జునుడు ఒక చెట్టు మీద ఉన్న పక్షిని కొట్టడంలో విజయం సాధిస్తాడు. మిగతా వాళ్ళు ఎవరు సాధించరు. ఆ అర్జునుడు సాధించడానికి కారణం ఏంటంటే ద్రోణాచార్యుడు ఆయన గురువు అడుగుతాడు, అసలు నువ్వు టార్గెట్ పెట్టుకున్నావు లక్ష్యం కదా, అసలు నీకు చెట్టు మీద ఏం కనిపిస్తున్నాయంటే అతను మిగతా వాళ్ళందరూ అయ్యవకూడదు అని చెప్పారు. కానీ ఒక అర్జునుడు మాత్రమే విలువిద్యలో నిపుణుడు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఏం కనిపించట్లేదండి, ఆ చెట్టు మీద ఉన్న పక్షి తల మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి దాని వైపే గురిపెట్టి పక్షిని కొడతాడు. అది లక్ష్యం. మనకు అదే కనిపించాలి. మనం ఏం కావాలనుకున్నాం, గ్రూప్ 1 ఆఫీసర్, ఒక ఐఏఎస్, సివిల్స్ లో ఇలా లక్ష్యాన్ని మనం ఎంచుకోవాలి ఫస్ట్. అలా ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దాని వైపు ప్రయాణం చేయాలి. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే, ఉన్నత శిఖరాలు అంటే ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక లక్ష్యం ఉంటుంది. ఇది యూనివర్సల్ కాదు లక్ష్యం అనేటువంటిది. ఒక వ్యాపారవేత్తకు ఒక లక్ష్యం ఉంటుంది. ఒక యూత్ ఏదో ఈ జీవితంలో సాధించడానికి ఒక యాస్పిరెంట్ గా ఒక లక్ష్యం ఉంటుంది. ఒక పొలిటీషియన్ కి ఒక లక్ష్యం ఉంటుంది. ఈ మధ్య రీసెంట్ గా మనం చూసాం, మన తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి అయినట్టు రేవంత్ రెడ్డి పిసిసి అయినప్పుడు గోల్ పెట్టుకున్నాడు, నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి కావాలి. అది ఆయన మైండ్ లో ట్యూన్ చేసుకొని దాని దిశగా అడుగులు వేశాడు. అది లక్ష్యం, ఖచ్చితంగా సాధించగలనటువంటి ఒక నమ్మకంతో ముందుకు పోయాడు. ఇంకొకటి లక్ష్యం అనేటువంటి దాంట్లో ఖచ్చితంగా ఇప్పుడు లక్ష్యం ఎలా ఉంటుందంటే అండి, ఉదాహరణకి ఇప్పుడు నా గంతలు ఒక వ్యక్తి గంతలు కట్టుకొని బ్లైండ్ ఫోల్డ్ చేసి ఒక టార్గెట్ ఆడ పెట్టాం, బాల్కి ఒక బాల్ కావచ్చు, ఏదన్నా ఒక టార్గెట్ గంతలు కట్టి ఆ టార్గెట్ ని హిట్ చేయాలంటే వీ కాంట్ చేయలేము, ఎందుకంటే బ్లైండ్ మనకి ఏం కనిపించట్లా. అదే మీరు అక్కడ ఉన్న ఆ గోల్ ని స్పష్టంగా నాకు క్లియర్ ఉంచి ఓ బాల్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టార్గెట్ ని హిట్ చేయగలను. ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం, థర్డ్ టైం. అంటే స్పష్టత ఉండాలి. ఒక లక్ష్యం అనేటువంటిది మనం ఏం సాధించాలో లక్ష్యం ఆడ గోల్ ఈజీ కొడతాం. కానీ గంత కట్టుకుంటే ఏం దారి కనిపిస్తుంది, అంటే మనం ఏం కావాలనుకుంటే మనకే స్పష్టత ఉండదు కదా. లక్ష్యం కూడా అంత స్పష్టతగా ఉండాలి. SMART, స్మార్ట్. ఈ స్మార్ట్ గా ఉండాలి లక్ష్యం. స్మార్ట్ అంటే ఏంది? ఎస్ ఫర్ స్పెసిఫిక్. స్పెసిఫిక్ అంటే స్పష్టంగా ఉండాలి. నేను పలానా దాన్ని హిట్ చేయాలి, నేను ఒక సబ్ ఇన్స్పెక్టర్ కావాలి, ఒక మంచి వ్యాపారవేత్తని కావాలి. స్పెసిఫిక్ ఒక లక్ష్యం ఉండాలి. స్మార్ట్ అదే. ఎం అంటే మెజరబుల్, అంటే దాన్ని కొలవగల ప్రామాణికత ఉండాలి. ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ నేను గ్రూప్ 1 ఆఫీసర్ కావాలంటే ఈ కాలేము, ఎందుకంటే తన ఎఫర్ట్స్ సరిపోవు, అంత అకాడమిక్ సరిపోదు యావరేజ్ స్టూడెంట్ కి. సో అది మెజరబుల్ గా ఉండాలి మనం ఎంచుకున్నటువంటి లక్ష్యం. ఏ స్మార్ట్ లో ఏ అంటే అచీవబుల్, మనం చేరుకోగలిగేదై ఉండాలి. అంటే మన యొక్క స్టాండర్డ్స్ కి, మన కెపాసిటీకి సరిపోయే విధంగా అచీవబుల్. ఎస్, ఇప్పుడు మామూలుగా మనకు కొన్ని అకాడమిక్ స్కిల్స్ కరెక్ట్ గా లేవు, అకాడమిక్ సబ్జెక్ట్ సరిగా లేదు. ఓ గ్రూప్ 1 కావాలంటే కాలేము, ఎందుకంటే అక్కడ అకాడమిక్ సంబంధించిన పెద్ద పెద్ద స్టాండర్డ్స్ సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయి.
కాబట్టి అవన్నీ కూడా మనకు అచీవ్ అంటే సాధించే దిశగా ఉండాలి. అంటే మనం ఫస్ట్ దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. కాకపోతే స్మార్ట్ రియలిస్టిక్ గా ఉండాలి. ఎంత రియలిస్టిక్ గా ఉండాలి అంటే మనం ఇక్కడ కూర్చొని ఇప్పుడు కల్కి సినిమా అని చెప్పి నాగార్జున డైరెక్టర్ ఒక మహానటి మామూలు స్మాల్ ఒక పిక్చర్ తీసి తను ఒక రియలిస్టిక్ గా అంటే తనకి ఒక ఉంది, ఒక విజన్ ఉంది. మన పురాణాల నుంచి ఒక స్టోరీని మనం ఇమాజినేషన్ లో ప్రపంచాన్ని వరల్డ్ అనేటువంటిది అదో రియలిస్టిక్ గా ఉంది. తనకు తెలుసా అది. మనం ఒక కామన్ మ్యాన్ ఎక్కడో ఉన్నటువంటి మ్యాన్ ఒక కల్కి లాంటి సినిమాని ఆ కళాఖండాన్ని తీయాలంటే తీయలేడు. అంటే మన డ్రీమ్ మన లక్ష్యం కూడా మనకు రియలిస్టిక్ గా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఇంకోటి స్మార్ట్ లో టీ ఫర్ టైం బౌండ్ ఉండాలి. ఇప్పుడు 25 ఏళ్ల కుర్రాడు గ్రూప్ 1 కావాలనుకుంటే పర్వాలేదు, అర్థవంతంగా ఉంటుంది. ఇక నేను 40 సంవత్సరాల్లో కూడా గ్రూప్ 1 కొడతానంటే ఇట్స్ కాంట్ లిమిట్స్ ఇన్ టైం బౌండ్. ఒక కాలం ఉండాలి, ఒక పీరియడ్. నేను ఏదో ఇంకా అంటే కుదరదు కదా. టైం బౌండ్ ఏదైనా కూడా మనం ఒకడికి ఒక విజయవాడ ప్రయాణం చేయాలి, ఒక టైం బౌండ్ ఉంటుంది. 3 hours 4 hours. నేను 2 రోజులు దాకా పోతుంటానంటే అది ప్రయాణం అనిపించుకోదు కదా. అంటే మనం అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోలేము. లక్ష్యం ఎప్పుడైనా స్మార్ట్ గా ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్. ప్రతి మనిషి విజయం సాధించాలంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాన్నే టార్గెట్ గా చేసుకుని ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కరు విజయం సాధించి తన లక్ష్యంతో ముందుకెళ్లాలని మోటివేషనల్ స్పీకర్ శ్రీనివాస్ సార్ మనతో చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్కరూ సార్ చెప్పిన సూత్రాలు పాటించి ప్రతి ఒక్కరు ఒక గోల్ పెట్టుకొని ఈ లక్ష్యాన్ని ఛేదించి సక్సెస్ అయ్యి కోరుకుంటూ మీ టీజీలో